హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే, మనకి ఆల్రెడీ ప్రీవియస్ టాపిక్లో ఉష్ణం అంటే ఏంటి, ఉష్ణోగ్రత అంటే ఏంటి, అదే హీట్ అండ్ టెంపరేచర్ గురించి రిలేషన్స్ అవన్నీ డిస్కస్ చేసుకున్నాం కదా. అయితే ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నానికి ఏంటి అంటే, టెంపరేచర్ని కొలవటానికి మనం యూస్ చేసే స్కేల్స్ ఏంటి అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేల్ ఒకటి, ఫారెన్ హీట్ స్కేల్ ఒకటి, అలానే కెల్విన్ స్కేల్ ఒకటి. ఇలా 3 స్కేల్ని మనం యూజ్ చేస్తుంటాం దీన్ని ఆ టెంపరేచర్ని మెజర్ చేయడానికి. అయితే ఆ టెంపరేచర్ని మెజర్ చేసే ఈ 3 స్కేల్స్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి, అది మనం ఈ రోజు వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అంటే ఏంటి, డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్కి ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్, డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్కి మధ్యన ఉన్న రిలేషన్ని డిస్కస్ చేస్తున్నాం. అలానే మరి ఇంకా ఇంపార్టెంట్గా మనకి డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్కి అయితే చాలా సింపుల్ రిలేషన్ ఉంటుంది, కానీ డిగ్రీ సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్కి అయితే ఒక ఫార్ములా అనేది ఉంటుంది. ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవడంలో చాలామంది అది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆ ఫార్ములాని మనం యూజ్ చేసేటప్పుడు ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఆ ఫార్ములాని ఏ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి, ఎలా మనం రిమెంబర్ చేసుకోవాలి, ఎగ్జామినేషన్ టైంలో కూడా అది మనకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అదే ఫార్ములాని గుర్తుంచుకోవటం ఎలా, ఆ పాయింట్ కూడా మనం ఆ ఫార్ములాని కూడా ఈజీగా చిన్న టిప్స్తో మనం గుర్తుపెట్టుకునేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, వీడియోని స్టార్ట్ చేద్దాం. ఏంటి ఇక్కడ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనకి తెలిసిన కాన్సెప్టే ఏంటి అంటే టెంపరేచర్ కన్వర్షన్స్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఈ వీడియోలో ఏం చెప్తామంటే, డిగ్రీ సెంటిగ్రేడ్కి ఫారెన్ హీట్కి, డిగ్రీ సెంటిగ్రేడ్కి కెల్విన్స్కి మధ్యన స్కేల్స్ మధ్యన రిలేషన్ని డిస్కస్ చేస్తాం. అయితే అది డిస్కస్ చేసే ముందు ఒక చిన్న పాయింట్ని డిస్కస్ చేయాలి. ఏంటి ఆ పాయింట్ అంటే, ఈ 3 స్కేల్స్ మధ్యనున్న ఒక చిన్న రిలేషన్. ఇది మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడం ఈజీగానే ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలానే డైరెక్ట్గా ఎక్కడైనా ఎగ్జామినేషన్స్లో అడిగినా కూడా మనకి ఈజీగా మనం ఈ ఆన్సర్ని టిక్ పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఏంటి రిలేషన్ అంటే, డిగ్రీ సెంటిగ్రేడ్కి ఫారెన్ హీట్కి కెల్విన్కి మధ్యలో ఉన్న రిలేషన్ ఏంటంటే, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి. ఆ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు ఫారెన్ హీట్లో దాని టెంపరేచర్ ఎంత ఉంటుందంటే 32 డిగ్రీ ఫారెన్ హీట్. అలానే ఆ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు కెల్విన్లో దాని తాలూకా స్కేల్ ఎంత ఉంటుందంటే 273 కెల్విన్. అర్థమైంది అనుకుంటాను. అంటే ఇక్కడ నేను చెప్పబోయే ఫస్ట్ పాయింట్ అలానే సెకండ్ పాయింట్, ఈ 2 పాయింట్స్ కూడా పక్కాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ యొక్క స్కేలు ఫారెన్ హీట్లో ఎంత, కెల్విన్లో ఎంత, 100 డిగ్రీ. అలానే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ స్కేలు ఫారెన్ హీట్లో ఎంత, కెల్విన్లో ఎంత. ఈ 2 పాయింట్స్ కూడా మనం చక్కగా గుర్తుపెట్టుకున్నట్లయితే ఆ ఫార్ములాను కూడా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. అందుకే ఈ 2 మాత్రం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే దీన్ని గుర్తుపెట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు, నెంబర్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా అంటే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 32 ఫారెన్ హీట్స్, అలానే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 273 కెల్విన్. ఈజీగా ఉంటుంది, నెంబర్సే కాబట్టి ఈజీగా గుర్తుంటుందని అనుకుంటున్నాను. అలానే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 212 ఫారెన్ హీట్స్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే 373 కెల్విన్స్. ఓకే, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 32 ఫారెన్ హీట్స్కి సమానం. అలానే 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 273 కెల్విన్కి సమానం. ఓకే, అలానే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 212 ఫారెన్ హీట్కి సమానం. అలానే 100 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 373 కెల్విన్కి సమానం. ఓకే, అయితే ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ మనం డిస్కస్ చేస్తున్నాం ఏంటి అంటే, డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్ మధ్యనున్న రిలేషన్. అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్, కెల్విన్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్, ఆ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏదో చూద్దాం. ఆల్రెడీ మనం ఒక రిలేషన్ చెప్పాం కదా, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు 32 ఫారెన్ హీట్స్. అది పక్కన పెట్టేయండి ఫారెన్ హీట్స్, ఎందుకంటే అది మనకు అవసరం లేదు కదా ప్రెజెంట్ ఈ కాన్సెప్ట్లో. 0 డిగ్రీ సెంటిగ్రేడ్కి వచ్చేసరికి హౌ మెనీ కెల్విన్లు ఎంత అంటే 273 కెల్విన్స్, అంతే కదా. అంటే ఒక 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది 273 కెల్విన్లకు ఈక్వల్ అవుతుంది. అదే నేను ఇక్కడ రాశాను, 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు 273 కెల్విన్. అంటే
ఇప్పుడు ఈ 25 ఉంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 25 ఉంది. ఈ 25 డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లో ఎంత అని అడుగుతున్నారు. నేను దీన్ని ఇలా రాసుకోవచ్చేమో ఒకసారి చూసుకుంటారా? దీన్ని నేను 25 + 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాయచ్చా? ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే 25 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత అడుగుతున్నారు. నేను ఇక్కడ ఏం రాసిన 25 + 0 డిగ్రీ సెంటిగ్రేడ్ అని రాస్తున్నా. 25 + 0 డిగ్రీ సెంటిగ్రేడ్. అప్పుడు ఏమవుతుంది, మనం ఇక్కడ 25 + 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంత 273 కెల్విన్, అంటే 273. అంటే వచ్చేది ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది? 538 729 అలానే 298. అర్థమైంది అనుకుంటాను కాన్సెప్ట్. అంటే ఇక్కడికి వచ్చేసరికి 25 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే ఎంత కెల్విన్లో అవుతుంది అంటే 298 కెల్విన్స్ అవుతుంది. ఎలా చేసాం? డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లోకి మార్చాలంటే 273 యాడ్ చేసేయాలి అంతే. సింపుల్గా చెప్పాలంటే ఎడిషన్ ఆఫ్ 273 ఫర్ కన్వర్షన్ ఫ్రమ్ 0 డిగ్రీ సెంటిగ్రేడ్ టు కెల్విన్. 0 డిగ్రీ నుంచి కెల్విన్కి మార్చాలంటే 273తో కలిపేయడమే. అలానే 55 అడిగారు. 55 డిగ్రీ సెంటిగ్రేడ్ని కెల్విన్లో మార్చాలి. దీన్ని 55 దేంతో కలపాలి? 273తో కలిపేయండి. ఎంత అవుతుంది? 3 + 5 8, 7 + 5 12, 1 రిమైనింగ్ 2, 328 కెల్విన్. అలానే 100 డిగ్రీ సెల్సియస్ ఉంది, సెంటిగ్రేడ్ ఉంది. దీన్ని మనం కెల్విన్లోకి మార్చాలంటే 273 యాడ్ చేసేయండి. 273 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 273 అంటే 373 ఆన్సర్ వస్తుంది. సింపుల్ కదా. అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లోకి మార్చాలి అంటే ఏం చేస్తున్నారు? 273 యాడ్ చేస్తున్నాం. అదే కెల్విన్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్కి యాడ్ చేయండి, వైస్ వెర్సా, రివర్స్ ప్రాసెస్. ఏంటి, ఇక్కడ యాడ్ చేస్తున్నారు, అక్కడ తీసివేయాలి. అంటే 300 కెల్విన్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్లోకి మార్చాలంటే 273 మైనస్ చేయాలి, అంతే కదా. అంటే 300 నుంచి -273 -273 అంటే ఇక లాస్ట్ పొజిషన్లో 0 అంటే 10 10 - 3 7. అలానే ఇంకొక ఇక్కడ 9 9 - 7 2. అలానే ఇక్కడ 2 రిమైనింగ్ 27 డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుంది ఆన్సర్. అలానే ఇక్కడ 325 కెల్విన్. ఇక్కడ కూడా ఏం చేస్తారు? 273 రిమూవ్ చేసేయండి, అంటే మైనస్ చేయండి. 273 మైనస్ చేస్తే 5 - 3 2. 2 - 7 అంటే 12 - 7 5. 2 రిమైనింగ్ 52 డిగ్రీ సెంటిగ్రేడ్. చాలా సింపుల్ థింగ్. ఓకే, అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి కెల్విన్లోకి మార్చాలంటే 273 కలపాలి. కెల్విన్ నుంచి డిగ్రీ సెంటిగ్రేడ్కి రావాలి అంటే 273 మైనస్ చేయాలి. ఓకే, క్లియర్. నెక్స్ట్కి వచ్చేసరికి డిగ్రీ సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్ టు డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే దీనికి మనం యూజ్ చేస్తున్న ఫార్ములా ఏంటి అంటే ఇది మన ఫార్ములాని యూజ్ చేస్తున్నాం. ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం. చూడండి, ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తున్నాం. C/5 = F - 32/9. ఈ ఫార్ములాని మనం యూజ్ చేస్తే కంపల్సరీ సెంటిగ్రేడ్ నుంచి ఫారెన్ హీట్స్ నుంచి సెంటిగ్రేడ్ని కంపల్సరీగా కన్వర్షన్ చేయగలుగుతాం. అంటే ఇక్కడ C అంటే ఏంటి అంటే డిగ్రీ సెంటిగ్రేడ్ అని అర్థం. F అంటే ఏంటి అంటే ఫారెన్ హీట్స్ అని అర్థం. ఓకే, అంటే ఇప్పుడు సెంటిగ్రేడ్లో ఇచ్చిన డిగ్రీని ఇందులో వేశారనుకోండి, ఫారెన్ హీట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదా ఫారెన్ హీట్ ఇచ్చారనుకోండి, ఈ ఫార్ములాలో అప్లై చేశారనుకోండి, సెంటిగ్రేడ్ మనం కనుక్కోవచ్చు. క్లియర్. కాబట్టి ఈ ఫార్ములా బట్టి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తాం. అది మనం నెక్స్ట్ చూద్దాం. అయితే ఇప్పుడు నేను ఇంపార్టెంట్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఈ ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలి అది ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. చూడండి, ఇప్పుడు 0 డిగ్రీ సెంటిగ్రేడ్ = 32 ఫారెన్ హీట్స్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ = 212 ఫారెన్ హీట్స్. ఈ రెండు రిలేషన్ని యూజ్ చేసుకుంటూ మనం ఈజీగా ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. మీకు గుర్తు లేకపోయినా సరే ఈ రెండు మీకు గుర్తు ఉంటే చాలు, ఈజీగా ఫార్ములాని మనం రిమెంబర్ చేసుకోవచ్చు, గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా? ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ కాలం చూసుకుంటే అంటే ఇక్కడ 0 డిగ్రీ సెంటిగ్రేడ్, ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్. అయితే ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే C రాస్తున్నాను. C - 0. ఇక్కడ 0 ఏంటి వేసానంటే ఇనీషియల్ 0 డిగ్రీ సెల్సియస్ ఇనీషియల్ వాల్యూ వేస్తున్నాను. ఓకే, C - 0 అంటే 0 డిగ్రీ సెల్సియస్ బై ఎంత డిఫరెన్స్ ఉంది 0 నుంచి 100కి? ఇక్కడ 0 డిగ్రీ సెల్సియస్ ఉంది, ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత అంటే 100 అవుతుంది.
అంటే C-0/100 ఈక్వల్స్ టు, ఇప్పుడు ఫారెన్ హీట్స్ గురించి రాస్తున్నాను, దాన్ని ఎఫ్గా తీసుకుందాం. ఇక్కడ మీరు ఏదైతే చేశారో సి మీద ఎఫ్ని కూడా అదే చేసాను. అంటే ఏంటి, సి మైనస్ ఇనిషియల్ 0 డిగ్రీ సెల్సియస్ బై 100, డిఫరెన్స్ వేసేసారు 100. ఇక్కడ కూడా అదే చేయండి. ఎఫ్ మైనస్ ఇనిషియల్ ఎంత అంటే 0 డిగ్రీకి ఇనిషియల్ తీసుకుంటే, 0 డిగ్రీని ఇనిషియల్గా తీసుకుంటే చెప్తున్నా. ఓకే, ఇనిషియల్ ఎంత 32, అంటే ఎఫ్ మైనస్ 32 బై డిఫరెన్స్ ఎంత, ఈ రెండు మధ్యన డిఫరెన్స్ 32 ఫారెన్ హీట్స్, 212 ఫారెన్ హీట్స్. 212 నుంచి 32 కానీ మనం తీసినట్లయితే, 212 నుంచి 32 కానీ మనం తీసినట్లయితే మనకు వచ్చేది ఎంత వస్తుందంటే 180 వస్తుంది. అంటే ఎఫ్ మైనస్ 32/180 మీకు ఫార్ములా వచ్చేసింది. ఇదే ఫార్ములా. అయితే C-0/100 ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32/180. అదేంటి సార్ మీరేమో C/5 ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32/9 అని చెప్పారు, అలా వచ్చింది ఏంటి? దాన్ని జస్ట్ మీరు సింప్లిఫై చేసుకుంటే ఈ ఫార్ములా వచ్చేస్తుంది. జస్ట్ సింప్లిఫై చూడండి ఒకసారి. C-0 ఇక్కడ వేస్తున్నాను చూడండి, ఇక్కడ C-0 నేను సిగా రాసుకున్నా బై 100 ఉంది. ఈ 100ని 0 పోతుంది, ఇక్కడ 0 పోతుంది. అలానే 2 5s 10, 2 9s 18, అంటే వచ్చేది ఎంత, C-0 అంటే C/5 ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32 హోల్ బై 9. అర్థమైందా? అంటే ఇక్కడ 100, ఇక్కడ డివైడెడ్ బై 100, ఇక్కడ డివైడెడ్ బై 180 ఉంది. ఇందులో 100లో 0, 180లో 0 పోతుంది. 2 5s 10, 2 9s 18. క్లియర్? ఫార్ములా ఈజ్ కమింగ్. C/5 ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32/9. చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు డైరెక్ట్గా ఫార్ములా గుర్తుంటే ఎటువంటి ప్రాబ్లము లేదు. ఒకవేళ కన్ఫ్యూజ్ అయినట్లయితే ఈ ట్రిక్ని యూస్ చేయండి. 0 డిగ్రీ సెల్సియస్ ఈక్వల్స్ టు 32 ఫారెన్ హీట్స్, 100 డిగ్రీ సెంటిగ్రేడ్ ఈక్వల్స్ టు 212 ఫారెన్ హీట్స్. క్లియర్? 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చారు, ఫారెన్ హీట్లో కావాలి. మనకి ఫార్ములా వచ్చేసరికి ఏంటి అంటే C/5 ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32/9. ఓకే, C/5 అంటే ఎంత, C అంటే 30/5 ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32/9. ఇక్కడ 5 6 30 పోయింది. ఇప్పుడు 9 డినామినేటర్లో ఉంది, న్యూమినేటర్లోకి వచ్చేస్తే అప్పుడు ఏమొస్తుందంటే ఎఫ్ మైనస్ 32 ఈక్వల్స్ టు 9 6 54. క్లియర్? 9 6 54. అలానే ఇప్పుడు ఎఫ్ ఈక్వల్స్ టు 54 ప్లస్ 32, అంటే మనకు వచ్చేది ఎంత వస్తుంది అంటే 4 + 2 6, 5 + 3 8, 86 ఫారెన్ హీట్స్. క్లియర్? 86 ఫారెన్ హీట్స్. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్లో ఇచ్చారు ఏంటి, ఫారెన్ హీట్లో ఇచ్చారు, డిగ్రీ సెంటిగ్రేడ్లో కావాలి. సేమ్ అదే వేస్తారు. C/5 ఈక్వల్స్ టు ఎఫ్ మైనస్ 32/9. ఎఫ్ ఎంత ఇచ్చారు 95 మైనస్ 32/9. 95 మైనస్ 32 అంటే 5 మైనస్ 3, అలానే 9 మైనస్ 3 6, 63/9. అంటే C/5 ఈక్వల్స్ టు 63/9 అంటే 9 7 C/5 ఈక్వల్స్ టు 7, C ఈక్వల్స్ టు 7 5 35, అంటే ఇది 35 డిగ్రీస్ సెంటిగ్రేడ్. క్లియర్? ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.